ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా రాజకీయాలు ముదురుతున్నాయనే చెప్పొచ్చు. ఒక పక్క టీడీపీ కార్యకర్తలంతా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేద్దామని అంటుంటే, జనసేన కార్యకర్తలు, నాయకులు మాత్రం మా పవన్ కళ్యాణ్‌ని సీఎం చేయండి. ఆ తర్వాతే లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయండి అని అంటున్నారు. తాజాగా ఈరోజు మాత్రం లోకేష్‌ని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి గంటా శ్రీనివాసరావు కుమారుడు ఈరోజు ఒక ప్రెస్ మీట్‌లో ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. దీనిపైన మరింత విషయాలు తెలుసుకుందాం. మా రిపోర్టర్ రామును గారిని తెలుసుకుందాం. రాము గారు చెప్పండి. రాకేష్. మీరు చెప్పిన అంశం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డిప్యూటీ సీఎం ఇప్పుడు పీఎం వరకు కూడా వెళ్ళింది. లోకేష్‌ని పీఎం చేయాలి అని చెప్పేసి గంటా శ్రీనివాసరావు కుమారుడు లోకేష్ పీఎం ఎందుకు కాకూడదు అని చెప్పి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇది అత్యుత్సాహం అనుకోవాలా? లేదు అంటే కావాలని ఎవరైనా క్రియేట్ చేసి కూటమిలో ఒక ఈ వ్యతిరేకత తీసుకురావడానికి కూటమిలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగంగా ఇది కుట్రపూరితంగా జరుగుతుందా? వైసీపీ నేతలే కావాలని ఈ విధంగా లోకేష్ పీఎం ఎందుకు కాకూడదని చెప్పి, లోకేష్ డిప్యూటీ సీఎం ఎందుకు కావద్దు, లోకేష్ సీఎం ఎందుకు కావద్దు అని చెప్పి రకరకాల వాదనలు తీసుకొచ్చి ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ జనసేన నుంచి కానీ, టీడీపీలో కానీ, బీజేపీలో కానీ కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వల్ల వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఐక్యత లోపించే పరిస్థితి, అటు తర్వాత వీళ్ళు విడిపోయే పరిస్థితికి మనం తీసుకొచ్చినట్లయితే కొంత ప్రయోజనం జరుగుతుంది అనేటువంటి కొంత ఒక సొంత ఎజెండాతో వేరే వాళ్ళు వైసీపీ కావచ్చు, ఇతరత్ర వేరే వాళ్ళు ఈ ఐక్యత గిట్టని వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ విధమైనటువంటి లీక్స్ అన్ని కూడా ఇస్తూ ఒక కొత్తగా ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇది ఇప్పుడు కొంతమంది మనం కూడా రాజకీయాలకు సంబంధించి కొంతమంది విశ్లేషకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా ఇంకా విజన్‌తో ముందుకెళ్తున్నటువంటి నాయకుడు లోకేష్. పెట్టుబడులు కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్‌కి తీరని అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ని అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి తండ్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ కూడా దావోస్‌కు వెళ్ళడం జరిగింది. క్షణం తీరిక లేకుండా వివిధ కంపెనీలతోటి, పారిశ్రామికవేత్తలతోటి అక్కడ సమావేశాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా విదేశాల్లో ఉండి క్షణం తీరిక లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లా అంటే పుట్టిన రోజును కూడా జరుపుకోకుండా కార్యకర్తలు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో లోకేష్ పుట్టినరోజు జరిపినారు. కానీ పుట్టినరోజు ఉన్నటువంటి వ్యక్తి, ఆ మంత్రి దావోస్‌లోనే ఉన్నారు. రాష్ట్రమే నాకు ముఖ్యము. పుట్టినరోజు అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది పట్టించుకోవాల్సిన పని లేదు. పెట్టుబడులు తేవటం ముఖ్యం అన్నటువంటి టార్గెట్ తోటి దావోస్‌లో పెద్ద ఎత్తున కష్టపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి పుకార్లు రావడం అనేది సరైంది కాదు అని ఇంకో చెప్పి వార్త గూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే చంద్రబాబు గారిని ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి, ఇక్కడ పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిని జేసి, అదే లోకేష్ గారిని గూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, లోకేష్ గారిని డిప్యూటీ పదవి చేస్తారనేది ఒక లీక్‌లు వ్యవహారం అని ఏమన్నా అనుకోవచ్చా? ఎందుకు అంటే గనక టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తల కంటే టీడీపీ నేతలే ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలన్న వాదనని ఏదైతే తెర మీదకి తీసుకొచ్చారో, దాని తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు టీడీపీ కొత్తగా చూసుకున్నట్టయితే, ఇప్పుడు మన గంటా శ్రీనివాసరావు గారి కుమారుడు గూడా డైరెక్ట్‌గా లోకేష్‌ని ప్రధాన మంత్రిని చేయాలనుకుంటున్నాము, ప్రధానిగా చూడాలనుకుంటున్నాము అన్నారు. అయితే ఏదైతే ఇది వాస్తవం ఉందో, ఇది ఎంతవరకు మనం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది? లేదంటే ఇది కూటమి మొన్నటిదాకా జనసేన మధ్య, టీడీపీ మధ్య ఉండే ఇదేదైతే విషయం ఉందో, ఇది ఏకంగా మళ్ళీ బీజేపీని కూడా టచ్ చేసినట్టు అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా రాకేష్. ఈ 3 పార్టీలను విడదీసే ప్రయత్నంలో భాగంగానే మూడిటి మధ్య కొంత వ్యతిరేకత తీసుకురావాలని చెప్పి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని తీసుకున్నట్లయితే గతంలో ప్రధాని అయ్యేటువంటి అవకాశాన్ని కూడా వదులుకున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది జరిగినటువంటి పరిస్థితి. ఉపరాష్ట్రపతి అవ్వటం వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. విజనరీ నాయకుడు, భవిష్యత్తు అద్భుతమైన భవిష్యత్తు ఉన్న ఆంధ్రప్రదేశ్ ని మరింత ఉజ్వలంగా తీసుకువెళ్లే నాయకుడికి ఉపరాష్ట్ర పదవి ఇవ్వటం వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ని ప్రపంచమంతా కూడా
ఒక వైపు చూసే విధంగా, హైదరాబాద్ వైపు చూసే విధంగా అద్భుతంగా అభివృద్ధి చేసి హైటెక్ నగరంగా తీర్చిదిద్దినటువంటి చంద్రబాబు నాయుడిని ఉపరాష్ట్రపతి చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇది ఒక విధమైనటువంటి ఒక ఎట్లా ఇది అంటారు మనం వైసీపీ దీన్ని? గేమ్ ప్లాన్ అనుకోవచ్చా? లేకపోతే Yes, టీడీపీ ఖచ్చితంగా. మైండ్ గేమ్ అనుకోవచ్చా? మీరే విధంగా ఖచ్చితంగా అనుకుంటున్నారు? ఇది ఒక మైండ్ గేమ్ గానే చూడొచ్చు. హ్మ్. మైండ్ గేమ్ గానే చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఏపీ ప్రజలను ఒక హ్మ్, హ్మ్, ఏమంటారు, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా, ఓకే. విధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా లోకేష్ గారికి సంబంధించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దీనివల్ల ఒక కన్ఫ్యూజన్. రాష్ట్రంలో గూడా ఒక కన్‌ఫ్యూజన్ వాతావరణం రావటం వల్ల ఏదైతే టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరి పిఠాపురం సంబంధించి గాని, ఈరోజు చూసుకున్నట్టయితే గంటా శ్రీనివాసరావు కుమారుడు గాని, వీళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టి లేదా సమావేశాలు పెట్టి టీడీపీ నాయకులే ముందుగా జనసేన కంటే ముందుగా పోటా పడి డిప్యూటీ సీఎం చేయాలి పవన్ కళ్యాణ్‌ని, డిప్యూటీ సీఎం చేయాలి డిప్యూటీ సీఎం చేయాలి లోకేష్‌ని అన్నట్టు వస్తున్న వార్తల్లో జనసేన వాళ్ళు గూడా దాని తర్వాత రియాక్ట్ అవ్వాల్సొచ్చింది. ఇప్పుడు గనక చూసుకుంటే డైరెక్ట్‌గా ప్రధానినే అటాక్ చేసినట్టు, ప్రధాని పోస్టే రావాలి లోకేష్‌కి అని చెప్పటంతో, దీని ఎనకాల ఏమన్నా మైండ్ గేమ్ ఆడుతున్నారా టీడీపీ వాళ్ళు? లేదంటే వీళ్ళు కూటమిలో వీళ్ళే చాలా సంవత్సరాల తర్వాత అధికారం వచ్చిన కూటమిని చంద్రబాబు గారు అదుపు చేయలేకపోతున్నారా? ఈ విషయాన్ని మీరెలా తీసుకుంటారండి? రాకేష్, విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం కూటమిని విచ్ఛిన్నం చేయడంతో పాటు అధికారుల మీద కావచ్చు, పార్టీ నాయకుల మీద కావచ్చు, ఈ కూటమి ఉమ్మడి ప్రభుత్వంలో మంత్రుల మీద, ప్రజాప్రతినిధుల మీద చంద్రబాబు నాయుడుకు కట్టడి చేయలేకపోతున్నారు అనే ఒక అబద్ధాన్ని జనం లోపల తీసుకువెళ్ళటం కావచ్చు, ఇటువంటి అన్ని కూడా జరుగుతా ఉన్నాయి. మనం నిమ్మల రామానాయుడు గారికి సంబంధించి ఒకటి చూసినాం మనం. జగన్ ప్రభుత్వం 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా కావాలని ఒక మైండ్ గేమ్ తో జరుగుతున్నటువంటిదే తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ఇవన్నీ జరిగేవి కావు. మైండ్ గేమ్ క్రియేట్ చేసి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను పక్కకు ఆలోచించే విధంగా తీసుకొచ్చి ఈ 3 పార్టీల మధ్య, ఉమ్మడి ప్రభుత్వం మధ్య విచ్ఛిన్నం చేసేటందుకు, వీళ్ళలో ఐక్యత లేదు అని చెప్పేటందుకు కావాలని జరుగుతున్నటువంటి మైండ్ గేమ్ లో భాగంగానే ఇవన్నీ కూడా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి, లేదంటే పిఎం ని చేయాలి, చంద్రబాబు నాయుడిని ఉపరాష్ట్రపతి చేయాలి అనేటువంటివన్నీ కూడా క్రియేట్ చేసినవే. ఇవన్నీ కావాలని పుకార్లు మాత్రమే. సోషల్ మీడియాలో ఒకటి తర్వాత ఒకటి నాయకుల పేర్లతోటి, పార్టీల పేర్లతోటి వస్తున్నటువంటి ప్రకటనలు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు అని చెప్పి విశ్లేషకులు కూడా చెప్తున్నారు. రాకేష్, థ్యాంక్ యూ రాము గారు. సార్, ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏం జరుగుతుంది? నాయకులు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ఏదైతే ఇప్పుడు నాయకులు ముందుగా ప్రెస్ మీట్లు పెట్టి ఏదైతే నాయకులు కొంచెం ఉత్సాహం చూపిస్తున్నారో వీళ్ళందరినీ ముఖ్యమంత్రి గారు గద్దించి లేదా పవన్ కళ్యాణ్ గద్దిస్తే కానీ ఏదైతే ఈ కుమ్ములాట ఏదైతే జరుగుతుందో, ముఖ్యమంత్రిని చేయాలి, ప్రధానమంత్రిని చేయాలి, ఉపరాష్ట్రపతిని చేయాలి, లేకపోతే డిప్యూటీ సీఎం చేయాలని ఏదైతే వాదనలు బయటకు వస్తున్నాయో, ఒక ప్రెస్ మీట్ లేదా నాయకుల్ని గద్దిస్తూ ఏదైతే ఉందో ఈ వార్తలు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. సో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో, త్వరలో ఏం జరగబోతుందో, ఇంకా ముందు ఏం జరగబోతుందని త్వరలోనే చూద్దాం. థ్యాంక్ యూ.